నమస్కారం అండి. నేను ధర్మేందర్ కార్ ట్రాక్స్ మెయిన్ రోడ్ హైదరాబాద్ బేగంపేట తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఎర్టికా న్యూ ఎర్టికాకి దీన్ని కంప్లీట్ యాక్సెసరీస్ చేసాము. సో బేసిక్ టు ఆల్మోస్ట్ టాప్ అండ్ మనం చెప్పొచ్చు. సో మనం దీన్ని రెండు రకాలుగా యాక్సెసరీస్ డివైడ్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ యాక్సెసరీస్, ఇంటర్నల్ యాక్సెసరీస్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ గురించి చూద్దాం రండి. దీనికి షోరూమ్ నుంచి ఫాగ్ లైట్ రాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనం ఫాగ్ లైట్ అనేది చేసాము. సో ఇది చూడడానికి మంచిగా లుక్ బాగుంటుంది. ఇది డిఆర్ఎల్తో పాటు ఫాగ్ లైట్ ఉంది మనకు. దీన్ని డిఆర్ఎల్ ఫాగ్ లైట్ అని అంటారు ఇది. సో దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇది బంపర్ ప్రొటెక్షన్ కార్నర్. ఇది బంపర్ ప్రొటెక్టర్. ఇది మనకి ఎడ్జ్లో ఏదైనా వెహికల్ ఇక్కడ తగలకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఇది డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్ సెట్ ఆఫ్ 6 పీస్ మనం ఈ వెహికల్లో పెట్టడం జరిగింది. సో డోర్ వైజర్ ఆ రెయిన్ వైజర్ కూడా అనొచ్చు, వర్షాకాలంలో చాలా యూస్ఫుల్. ప్లస్ ఇక్కడ చూడండి, దీన్ని లోవర్ గార్నిష్ అంటారు. ఇది ఎక్స్క్లూజివ్ లోవర్ గార్నిష్ ఫర్ ఎర్టికా. ఇక్కడ పై వరకు వస్తుంది చూడండి. సో ఇది లోవర్ గార్నిష్. ప్లస్ దీనికి హ్యాండిల్ నార్మల్ వచ్చింది. దీన్ని మనం స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్ పెట్టాము. అలాగే ఇక్కడ సైడ్ బీడింగ్ కనబడుతుంది చూడండి. ఈ సైడ్ బీడింగ్ కూడా మనం పెట్టాము. ఈ సైడ్ బీడింగ్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం డోర్ ఓపెన్ అయినప్పుడు పక్క వెహికల్కి బాడీ తగిలి గీతలు పడకుండా ఇది సేవ్ చేస్తుంది. దీంతోపాటు ఈ డోర్ గార్డ్ కూడా మనకు సేవ్ చేస్తుంది. ఇది ఇక్కడ డోర్ గార్డ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది కాకుండా ఇక్కడ ఫింగర్ బాల్ చూడండి. ఇప్పుడు లోపల మనం ఇట్లా తీసినప్పుడు మనకు గోరు కానీ ఇట్లా ఉంగరం ఏదైనా తగిలినప్పుడు మనకు ఇది స్క్రాచ్ గార్డ్ అంటారు. సో గీతలు పడకుండా ఉంటుంది. ఈ స్క్రాచ్ గార్డ్ కూడా వేసాము. అలాగే దీంట్లో మడ్ ఫ్లాప్ రాలేదు షోరూమ్ నుంచి. సో మనం ఒక 4 మడ్ ఫ్లాప్ కూడా దీంట్లో వేయడం జరిగింది. ఈ వెహికల్లో మనం సన్ కంట్రోల్ ఫిలిం. సో 100% ట్రాన్స్పరెంట్. ఇక్కడ చూడండి, కంప్లీట్ క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. సో ఇది ప్రైవసీ గురించి కాదు, ఇది మనం వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎండ లోపల రాకుండా ఆపుతుంది. దాని పేరే సన్ కంట్రోల్ ఫిలిం. సో మనకు ఎండని ఆపడం చాలా అవసరం. మనం హైవే డ్రైవ్ చేసేటప్పుడు మనకు స్కిన్ క్యాన్సర్ అట్లాంటిది రాదు, ఎండ లోపల రాదు, వేడి కాదు. సో మన వెహికల్ని చల్లగా పెడుతుంది. దీనివల్ల మనకేంటంటే ఏసీ కూలింగ్ ఎఫెక్ట్ పెరుగుతుంది, మనకు మైలేజ్ కూడా దీనివల్ల డిఫరెన్స్ కనబడుతుంది. కాబట్టి ఇది సన్ కంట్రోల్ ఫిలిం వేసుకుంటే ఏ మన సీజన్లో కూడా బండిని ఎక్కడ పార్క్ చేస్తే కూడా ఇప్పుడు ఉన్న దానికన్నా 50% హీట్ రెసిస్టెన్స్ అనేది మనకు తగ్గుతుంది. సో ఇట్లా ట్రాన్స్పరెంట్ ఫిలిం కూడా మనం మన వెహికల్కి వేసుకోవచ్చు. ఇవి అన్నిటితో పాటు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ పైన చూడండి, బండి కలర్లో మనం క్యారియర్ అనేది పెట్టాము. కానీ జనరల్గా చూస్తే అది క్యారియర్ లాగా కనపడదు, క్యారియర్ లాగా ఉండదు. అసలు క్యారియర్ ఉన్నది డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే బటన్ని చూస్తే ఏదో మనకు బ్యూటిఫుల్గా ఒక రూఫ్ రైల్స్ పెట్టినట్టు కనబడుతుంది. ఇది వెహికల్ కలర్లో ఇట్లాంటి క్యారియర్ పెట్టాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్యారియర్ ఉన్నట్టు కనబడి అట్ ద సేమ్ టైం లోపల దీనికి క్యారియర్ అనేది ఉంటుంది. సో మనం మంచిగా దీంట్లో ఏదైనా లగేజ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేసుకుని వెళ్ళొచ్చు. వేరే లగేజ్ క్యారియర్ పెట్టాలి, తీయాలి, ఇట్లా ఇబ్బంది కాకుండా వన్స్ టైం ఇది ఇన్వెస్ట్మెంట్ ఇలాగ పెట్టుకుంటే మాత్రం బండికి లుక్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం క్యారియర్గా కూడా వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇది స్పాయిలర్. ఈ స్పాయిలర్ అనేది షోరూమ్ నుంచి రాలేదు. ఇది ఎయిర్ కట్ స్పాయిలర్ అంటారు. సో ఇది ఏబిఎస్ స్పాయిలర్. ఇది కూడా మనమే దీనికి ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. సో ఈ స్పాయిలర్ వల్ల కూడా మనకు మంచిగా ఎయిర్ సర్క్యులేషన్ కూడా మనకు హైవే పోయినప్పుడు మనకు బంప్ కాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని మీద రెయిన్ వాటర్ కూడా పడకుండా ఉంటుంది అనమాట. సో మనం ఎట్లా డోర్ వైజర్ ఉందో అలాగే బ్యాక్ సైడ్ ఈ స్పాయిలర్. తర్వాత ఇక్కడ ఈ టైల్ లైట్ అన్నిటికీ మనం మంచిగా బ్యూటిఫుల్గా కనపడాలని కంప్లీట్ క్రోమ్ అనేది పెట్టాం చూడండి. ఇక్కడ ఈ టైల్ లైట్ క్రోమ్. ఈ టైల్ లైట్ క్రోమ్ పెట్టడం వల్ల ఆ రెడ్ మీద ఒక మంచి లుక్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ కనెక్టింగ్ క్రోమ్ కూడా మనమే పెట్టాం ఈ వెహికల్లో. సో షోరూమ్ నుంచి కనెక్టింగ్ క్రోమ్ రాలేదు. అలాగే ఇక్కడ లోవర్, ఇక్కడ చూడండి డిక్కీ ఎడ్జ్ గార్డ్ అంటారు. ఈ డిక్కీ ఎడ్జ్ గార్డ్ కూడా మనం దీనికి క్రోమ్ పెట్టాం. సో బ్యాక్ సైడ్లో మనం టైల్ లైట్ క్రోమ్, ఈ క్రోమ్ ప్లస్ ఇక్కడ ఈ 3 మనం పెట్టాము.
ఇవి దీని అన్నిటితో పాటు ఇక్కడ రియర్ ప్రొటెక్షన్ స్టెయిన్లెస్ స్టీల్ గార్డ్. సో మనకి ఇది బైక్ ప్రొటెక్ట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మన సిగ్నల్ ఎక్కడైనా వెహికల్ నిలబడినప్పుడు ఈ ఫైబర్, ఇది ఏదైతే రియర్ బంపర్ ఉందో ఇది ఫైబర్. సో ఏదైనా వెహికల్ తగిలితే తొందరగా ఇరిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా బ్యాక్ సైడ్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ రియర్ ప్రొటెక్షన్ గార్డ్ అనేది పెట్టుకుంటే ఏదైనా 2 వీలర్ అవి తగలకుండా ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం బంపర్ ప్రొటెక్టర్ గురించి అయితే ఆల్రెడీ మనం చూసాము. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్గా ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ మీరు కంప్లీట్గా చూశారు కదా, బయట ఎలాంటి యాక్సెసరీస్ మనం దీంట్లో పెట్టాం. సో మనం ఇప్పుడు లోపల యాక్సెసరీస్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుట్ స్టెప్ గార్నిష్ ఎర్టికాన్ పేరు రాసి ఉంటుంది. సో దీని అడ్వాంటేజ్, మనం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మన షూస్ తగిలితే పెయింట్ వెళ్ళిపోకుండా దీన్ని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు మంచిగా ఉంటుంది. సో ఫుట్ స్టెప్ గార్నిష్తో మనం ఎంటర్ అవుతున్నాము. తర్వాత ఇక్కడ దీనికి కంప్లీట్గా 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ ఒక సీట్ కవర్ కూడా దీంట్లో మనం వేసాము. ఈ సీట్ కవర్స్తో పాటు ఏంటంటే ఇది ఇప్పుడు అక్యుపంక్చర్ సీట్ బీట్స్ అంటారు. ఇది 100% వుడన్ సీట్ బీట్. సో లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది మనకు బాడీ పెయిన్స్ అవి రాదు. దీన్ని మెడికేషన్ కింద, మన మెడికేషన్ సీట్ కింద దీన్ని వాడొచ్చు. సో ఎంత లాంగ్ జర్నీ చేస్తే కూడా మనకి ఇబ్బంది అనేది కాదు. సో ఈ సీట్ బీట్స్ అనేది ఒక 2 సీట్ బీట్ ముందే వేసాము. సో ఇది సీట్ బీట్ వేయడం వల్ల ఏంటంటే మనకు అంటారు కదా చెమటలు అవి రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేసింది దీంట్లో ఆర్టిఫిషియల్ సీట్ కవర్. ఇది సీట్ కవర్స్ కూడా మనం ఆర్టిఫిషియల్ వేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది 100% ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్ సీట్ కవర్స్. సో ఈ సీట్ కవర్ వల్ల ఉన్న మనకు అడ్వాంటేజ్ ఇది. సో కాంబినేషన్లో మనం తీసుకున్నాం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. సో ఈ హెడ్ రెస్ట్ అన్నీ ఇలాగే వస్తుంది. సో ఇది 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్. సో అన్ని వెహికల్, అన్ని సీట్స్కి మనం సీట్ కవర్ అనేది మనం వేసాం. ఈ సీట్ కవర్తో పాటు మనకు మ్యాటింగ్, దీంట్లో కంప్లీట్ ఫుల్ మ్యాటింగ్ కూడా వేసాము. దానిపైన ట్రే మ్యాట్ కూడా వేసాము. ఇది 4.5 ట్రే మ్యాట్ అంటారు. సో డస్ట్ ఏదైనా ఉంటే దీన్ని అక్యుములేట్ చేసినప్పుడు తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లోపల కంప్లీట్గా 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, బాడీ ఫుల్ మ్యాటింగ్ అనేది మనం ఇక్కడ లోపల వేసాము. సో ఈ సీట్ కవర్ ఫుల్ మ్యాటింగ్, దానిపైన మ్యాటింగ్, దీంతో పాటు సేమ్ రెడ్ అండ్ బ్లాక్ స్టిచ్చింగ్తో పాటు ఒక స్టీరింగ్ కవర్ కూడా మనం దీంట్లో వేయడం జరిగింది. అక్కడ చూడండి స్టీరింగ్ కవర్ సేమ్ కాంబినేషన్లో మనం ఒక స్టీరింగ్ కవర్ తీసుకున్నాం. ఇవి అన్నిటితో పాటు మనకు నార్మల్గా షోరూమ్ నుంచి సిస్టమ్ నార్మల్ ఆడియో ప్లేయర్ వచ్చింది. సో ఆడియో ప్లేయర్ని జస్ట్ మనం రిమూవ్ చేసేసి దీనికి కంప్లీట్గా 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ రివర్స్ కెమెరా అనేది పెట్టాము. సో దీనికి మీరు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకుంటే మీరు కార్లోనే కూర్చొని నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ నావిగేషన్ అన్నీ రన్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం వెనకాల వ్యూ కూడా చూసుకోవచ్చు. సో ఈ వెహికల్లో బేసిక్ సిస్టమ్ వచ్చింది. సో మనం సిస్టమ్ని కూడా అప్గ్రేడ్ చేసాము. సో మీరు ఇప్పుడు యాక్సెసరీస్ చూసారు కదా, మన దగ్గర అన్ని రకాల యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కార్ కన్నా మనం యాక్సెసరీస్ చేస్తాము. సో ఇప్పుడు మనం దీంతో కెమెరా సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది కూడా నేను చూపిస్తాను. దాని తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుంటాం రండి. ఈ వెహికల్లో షోరూమ్ నుంచి చాలా తక్కువ సౌండ్ హారన్ వచ్చింది. మనం దీనికి మంచిగా క్రెటా టైప్ హారన్ ఒకటి, వోల్క్స్వాగన్ వెంటో ఆర్ స్కోడా ఏదో అంటారు కదా, ఇలాంటి హారన్ ఒకటి వేసాం. నార్మల్ బేసిక్ హారన్ వచ్చింది. సో అది ఒకటి చేసాం, మనం దీంట్లో చేంజ్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇది దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టాము. ఒక రివర్స్ కెమెరా కూడా మనం పెట్టాము. సో మనం కూర్చోగానే బండిలో రివర్స్ చేయగానే చూడండి కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ టోటల్ కనబడుతుంది. సో ఈ వెహికల్ ఆల్రెడీ మనకి సెన్సర్ ఉండింది కాబట్టి ఆ సెన్సర్ అలాగే యాక్టివేట్ అవుతుంది. ఏది ఇక్కడ డిస్కంటిన్యూ కాదు. సో ఈ షోరూమ్ నుంచి కొన్ని బటన్స్ వాళ్ళు ఇచ్చారు కదా, ఈ బటన్స్ అన్ని బ్రహ్మాండంగా దీంతో పాటు పనిచేస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది కాకుండా 100% ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో మనం ఈ టచ్ స్క్రీన్నే పెట్టాము. సో ఇవన్నీ మనకు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఏదన్నా ఇప్పుడు రన్నింగ్లో మనం ఎక్కడైనా లాంగ్ ట్రావెలింగ్ పోయినప్పుడు మన యూట్యూబ్ ద్వారా లైవ్ క్రికెట్ కానీ ఏదైనా మూవీ కానీ పాటలు కూడా వినొచ్చు, చూడొచ్చు. సో నేను ఇప్పుడు ఏదో ఒక సాంగ్ నేను ప్లే చేస్తాను చూడండి. जो यह पढ़े हनुमान चालीसा, होए सीधी साखी गोरी सा, तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय
जय महदेरा की जय नाम। పిక్చర్ క్లారిటీ చూశారు కదా, ఎంత క్లారిటీగా వస్తుంది, సౌండ్ కూడా ఎంత బాగుంది. షోరూంలో ఉన్న స్పీకర్కే మనం దీన్ని అటాచ్ చేయడం జరిగింది. సో మనం ఓవరాల్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి చూసాము. సో మనం మ్యాక్సిమం ఎలాంటి వెహికల్ కన్నా అన్ని రకాల యాక్సెసరీస్ మనం వేస్తాము. సో మనం ఇప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన బండి తెచ్చారు. సో మీరు బేసిక్ వెహికల్ తీసుకొచ్చారు. సో మీకు కూడా కొన్ని కోరికలు, మన బండి ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది అని కొన్ని ఉన్నాయి కదా. సో మీరు తెచ్చినప్పుడే ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సో మీరు నాకు ఇట్లా కావాలి అట్లా కావాలన్నారు కదా, ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పండి. నాకు కార్ ట్రాకర్స్ గురించి మా మామయ్య గారు అద్భుతంగా చెప్పడానికి జరగకుండా వారు చెప్పినటువంటి అనుకున్న దానికంటే ఎక్కువగానే మీరు మాకు అందించినటువంటి చాలా సంతోషంగా ఉంది. మీరు చూపించింది స్క్రీన్ టచ్లో కానీ, ఈ చూపించేటటువంటి గ్లాస్ అద్దానికి సంబంధించి దీన్ని ఏమంటారో తెలియదు, ఫిలిం సంబంధించి చాలా అద్భుతంగానే చూపించారు. మాకు అనుకున్న దానికంటే మేము తెచ్చుకున్న బండి చాలా లో మోడల్ది, దాన్ని ఇప్పుడు హైఫైగా చేయించి మా టాప్ ఎండ్ రూపకంగా మాకు చూపించి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించి మా కుటుంబ సభ్యులతో పాటు చాలా ఆనందం పొందాము. చాలా ధన్యవాదాలు మీ గురించి, చాలా సంతోషం. చాలా సంతోషం అండి. నాకు ఒక మంచి మిత్రుడు ధర్మేందర్ గారు. నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అంటే మేము కారు మామూలుగా తీసుకొని వచ్చాము, బేసిక్ కార్ ఇది. దీన్ని టాప్ ఎండ్గా తీర్చిదిద్దాడు ధర్మేందర్ గారు. వారి షాపు దినదినాభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. తథాస్తు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ లక్ష్మీ నరసింహాయ మంగళం. మంగళం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం శతమానసింహామి. అనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు.